హాయ్ అండి అందరికీ. ఇవైతే మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి. ఇవైతే ట్యాంక్‌లో నీళ్ళండి అసలు. కాలువలో నీళ్ళున్నట్లే ఉన్నాయి. కాలువలో కంటే దారుణంగా ఉన్నాయన్నమాట. 7 మంత్స్ అయిందనమాట మేము క్లీన్ చేసుకున్న ట్యాంకు. ఇంతకుముందు జాన్వరిలోనో ఎప్పుడో క్లీన్ చేసుకున్నామనమాట. ఇలా మనం క్లీన్ చేసుకుంటేనే ఇలా ఉంటే ఇంక అపార్ట్మెంట్‌లలో, ట్యాంకీలలో ఇప్పుడుండే ప్రతి ఒక్కటి అపార్ట్మెంటే కదా! మరి వాళ్ళు ఎలా క్లీన్ చేసుకుంటారు? అసలు క్లీనే చేయరే. వాళ్ళు ఎలా ఉంటున్నారో, ఎలా చేస్తున్నారో మరి మనకైతే తెలీదు. ఇప్పుడు మేము 7 నెలలయిందనమాట క్లీన్ చేయక. అసలు ఎందుకు ఇలా నీళ్ళొస్తున్నాయో తెలియట్లేదు. వానలు పడినప్పుడు ఇంకా ఎక్కువ మురికి మురికి నీళ్ళొస్తాయన్నమాట. ఇలా నెలకొకసారి క్లీన్ చేసుకోవడానికి కూడా టైం లేదండి. ఇలా క్లీన్ చేసుకోక హెల్త్ ప్రాబ్లమ్స్, స్కిన్‌కి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. హెయిర్ ఎంత ప్రాబ్లమ్ వస్తుందనమాట. హెయిర్ ఎక్కువ ప్రాబ్లమ్ రావడానికి కారణం వాటర్ ఇలా ఉండడం వల్లనే. ట్యాంక్‌కి మనము మంత్లీ ఒకసారి క్లీన్ చేసుకోకుంటే హెయిర్ ఎక్కువ ఊడిపోతుందనమాట. ఇలాంటి నీళ్ళు మనము స్కిన్‌కి, హెయిర్‌కి ఇలా చేస్తే ఇంగ ప్రాబ్లమ్స్ రాక ఎలా ఉంటాయి చెప్పండి. నా హెయిర్ అయితే ఎంత ఊడిపోతుందంటే చెప్పలేననమాట. అంత ఊడిపోతుంది. మంత్లీ ఒకసారి క్లీన్ చేసుకోవడానికి ట్రై చేస్తా. కుదరలేదు అంటే ఇంకా 2 మంత్స్‌కైనా క్లీన్ ఖచ్చితంగా చేసుకోవాలండి. 7 మంత్స్ నుంచి క్లీన్ చేసుకోలేదు. చాలా డర్టీగా వస్తున్నాయి వాటరు. ఫిల్టర్ ఉందనమాట ఇంట్లో. ఇప్పుడు ప్రతి ఒక్క ఇళ్లలో ఫిల్టర్ బిగించుకున్నారు కదా! మరి వాళ్ళైతే ఇంకా మనము నెలకొకసారి ఖచ్చితంగా మనం ట్యాంక్‌కి క్లీన్ చేసుకోకుంటే ట్యాంక్‌లో ఇంతింత మురుకుంది. మరి ఇలానే తాగుతున్నామో మనము. ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎంత వస్తాయంటే అంత వస్తాయండి. ఎవరైనా కూడా వీలవుతే మాత్రం ట్యాంక్ క్లీన్ చేసుకోవడానికి ట్రై చేయండి మంత్లీ ఒకసారి. క్లీన్ చేసుకోవడానికి కుదరలేదు అంటే ఇంకా 2 మంత్స్ కన్నా క్లీన్ చేసుకోండి. నేను లోపలికి దిగడము చాలా ఈజీగా దిగాను. ఎక్కడానికి కష్టమైపోయిందనమాట. ఎందుకంటే వెయిట్ ఉన్నా ఎక్కువ, బరువు ఎక్కువున్న కిందేమో చైర్ ఏసుకున్నా. ఆ చైర్ తేలేను కదా! ఇంక పైకైతే ఎట్లో ఒకట్ల ఎక్కేసి చైర్ అయితే మా పాపని తీయమని అడుగుతున్నా అనమాట. కట్టెతో ట్రై చేసినా రాలేదు మా పాప. లోపలికి కాళ్ళు పెట్టి కాళ్ళతో అందుకుందనమాట. నేను ఎక్కడమే చాలా కష్టమైందనమాట వెయిట్ ఉన్నా కాబట్టి. దిగడానికైతే సులభంగానే దిగాను. ఇంకా మొత్తం ట్యాంక్ అంతా క్లీన్ చేసేసుకొని సబ్బుతో రుద్దేసుకొని మళ్ళీ క్లాత్‌తో మంచినీళ్ళు పోసి కడిగేసి రుద్దుకొని బయటకైతే వచ్చాను. చాలా ప్రాబ్లమ్స్ రావడానికి కారణం హెయిర్ ఎక్కువ ఊడిపోవడానికి, స్కిన్ ప్రాబ్లమ్స్ రావడానికి, హెల్త్ పాడు కావడానికి ట్యాంక్‌లో నీళ్ళే ఎక్కువ కారణం.